మరి పోలీసు అధికారి వారికి మందకృష్ణ మాదిగ అలియాస్ ఎలియా మరి మొన్ననే ఒక టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ మరి అంబేద్కర్ బ్రిటిష్ వారి యొక్క ఏజెంటు, ఆయన పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో కానీ భారతదేశం మీద కానీ లేదని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి మరి చేసినటువంటి మందకృష్ణపై ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మరి మాల మహానాడు తరపున ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మరి ఏదైతే అతని పర్యటన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 25వ తారీఖున అతని పర్యటన ఏదైతే ఉందో ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడుగు పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇది ఒక మాలా మాదిగ మధ్య ఉద్యమం కాదు, భారతదేశ రాజ్యాంగంపై అతను చేసినటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పై వాపసు తీసుకొని క్షమాపణ చెప్పే విధంగా అతను క్షమాపణ చెప్పిన తర్వాతే మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగు పెట్టనిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే 10వ తరగతి చదువుకుని మరి నక్సలైట్ కొరియర్గా పనిచేస్తూ చదువు రానటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశంలో పద్మశ్రీ అవార్డు ఈ ప్రభుత్వాలు ఇచ్చాయంటే ఒక్కసారి ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కూర్చున్నాం. మరి ఏదైతే మందకృష్ణ అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో కులాలను విచ్ఛిన్నం చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మరి ఒక 10వ తరగతి చదివిన వ్యక్తిగా మరి ఈ భారత రాజ్యాంగం దేశంపై సమాజంపై అతని వ్యాఖ్యలు ఉన్నాయంటే సిగ్గుపడవలసిన విషయం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతని వ్యాఖ్యల్ని ఈ ప్రజాప్రతినిధులు ఖండించకపోవడం, మరి అతను అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మరి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మందకృష్ణ అనే వ్యక్తి మరి కోనసీమ జిల్లాలో 25వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టే పరిస్థితి ఇవ్వబోమని అతనికి ఈ సందర్భంగా మరి అతను ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేశాడో ఈ భారత రాజ్యాంగంపై అవమానకరమైనటువంటి వ్యాఖ్యలుగా భావిస్తూ మేమందరం ఈరోజు పోలీసు వారికి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇవాళ అమలాపురంలో జిల్లా నాయకులతో ఎస్పీ గారిని కలవడం, మరి అలాగే కలెక్టర్ గారిని కలవడానికి కూడా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం, 25వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనే అతను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే అతను కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో అడిగి పెట్టినామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ గమనించాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ సమాజం, భారత రాజ్యాంగం, సొసైటీ అంతా నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జేబీలు తెలియజేసుకుంటున్నాను. మందా మాదికృష్ణ గారు మరి అంబేద్కర్ విమర్శిస్తూ మరి ఆయన ఎంతో కించపరుస్తూ కూడా మాట్లాడారు. మరి అది ఆయనకి సభ్యత, సంస్కారం ఉందా అని మేము అడుగుతున్నా. ఆయన దయాభిక్ష వల్లే నువ్వు ఎదుగుతూ మరి ఆయన పెట్టిన భిక్షతో నువ్వు జీవిస్తూ ఈ రోజున ఏదో నువ్వు మనగడమని రిజర్వేషన్లో నేను విడదీశానని చెప్పేసి రాజకీయ నాయకులు తొత్తుగా ఉండి విశ్వాసం ప్రవర్తిస్తే మేము చూస్తూ ఊరుకోము. దానికి నిరసనగా ఈ కోనసీమ జిల్లాలో మేము ప్రతి పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు తక్షణమే స్పందించి మరి అంబేద్కర్ యొక్క మీరు క్షమాపణ చెప్పుకుంటూ క్షమాపణ చెప్పాలి. అంతవరకు కూడా మేము ఊరుకునేది లేదు. మరి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కోనసీమ జిల్లాలో అడుగు పెట్టనివ్వమని మేము ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. తస్మాత్ జాగ్రత్తగా మీరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతారో చూసుకుని మాట్లాడుతున్నాం కోరుతున్నాం. మరి మన దేవుడైనటువంటి అంబేద్కర్ని కించపరచడం మీకు ఎంతవరకు సమంజసం అడుగుతున్నా. ఈ రోజుని ఏదో మీకు చంద్రబాబు నాయుడు గారు విడదీశారని చెప్పేసి మనం అన్నదమ్ములు ఉన్న మనం విడదీసి వాళ్ళ రాజకీయ పబ్బం కడుక్కుంటూ ఈ రోజు మనం కొట్లాడుతుంటే వాళ్ళ పైచేతిగా ఆనందం అనుభవిస్తారనేది నీకు తెలియట్లేదా? దయచేసి గుర్తుపెట్టుకొని నెట్టి పరిస్థితులను కూడా మా కోనసీమ జిల్లాలో అడుగు పెట్టామని మేము ఈ మీడియాగా తెలియజేస్తూ మరి వెంటనే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే మీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ మందకృష్ణ మాదిని వెంటనే